మనందరిపైన ఉద్యమకారుల పైన ఉంది. ఉద్యమకారుడు గొప్పవాడే. ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఉద్యమం చేస్తేనే దఫాలుగా కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఉద్యమం చేస్తేనే తెలంగాణ రావడానికి, కేంద్రం ఒప్పించడానికి, కేంద్రం లోపల చిదంబరం కూడా కదలిక వచ్చేయడానికి, కదలిక వచ్చిన తర్వాత రాష్ట్రం ఆంధ్ర లోపల ఉవ్వెత్తున ఉద్యమాలు జరిగితే తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజానీకానికి, సంఘాలందరికీ ఒక కనువిప్పు జరిగి, వద్దు తెలంగాణ అని వాళ్ళు ఎందుకు అంటారంటే ఆంధ్ర తెలంగాణలో మనం నష్టపోతాం రాబోయ్, మనకి ఫలాలు చెందాయి రాబోయ్ అని చెప్పే కదా వాళ్ళందరూ రాజీనామాకి వెళ్తే. అయితే ఇదంతా చేయడానికి కారణం 2001, 96 ముక్తి మోర్చా, ప్రఫుల్ రామన్న తెలంగాణ ముక్తి మోర్చా. ఆయన తిరిగిండు, సైకిల్ యాత్ర చేసిండు ఆదిలాబాద్కి వెళ్ళి. మేము ఇన్నర్ నెంబర్ 96లా తెలంగాణ ఫోరంలో పనిచేసినాం. తద్వారా ఇంద్రారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెడితే ఆయన దగ్గర పనిచేసినాం 2 సంవత్సరాలు. అప్పుడు నా ఏజ్ 22 సంవత్సరాలు. ఇట్లా ఆయన చనిపోయిన తర్వాత 2001లో కేసీఆర్ పెట్టిండు. అంటే ఎవ్వరూ ఆ లింగం మీద ఏ తీలున్నా ఆ లింగంలో కొడితే దెబ్బ తాకుతుంది, మనకేదో అవుతుంది, తేలు రావదా లింగం కొడతామా, అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారుల సంఘంగా టీయూజేసి 100% ఎవరు కలిసిన సంతోషమే, ఎవరు వచ్చి పని చేసిన సంతోషమే. నేను ఏమంటున్నా అంటే ఈడ ప్రసంగం చేసి 8 గంటలు ఇక్కడ కూర్చునే ఓపిక లేని వాళ్ళం మనం ఏం సంఘం చేస్తాం చెప్పండి. కొంతమంది వచ్చిపోయిన వాళ్లకు, మాట్లాడిపోయిన వాళ్లకు నా సూచన, నా సలహా, ఇక్కడ 8 గంటలు కూర్చొని వాళ్ళము రాబోయే 4 సంవత్సరాలు ఎట్లా ఉద్యమం చేస్తాము, కాంగ్రెస్ని ఎట్లా ఎదిరిస్తాము, దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత ఎవరికి ఉంటుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారుడికి ఒకటే ఒక చూపు ఉంటుందయా, మనం ఎట్లా సాధించాలి, మనం ఎట్లా ఉద్యమం చేయాలని ఉంటుంది. కుట్రలు ఎంటకుండా అనుకుంటాయి, వీళ్ళు ఉద్యమం మీద మనం ఏం చేస్తామనేది కుట్ర ఎంటకెళ్ళి వస్తుంటుంది. అది జిల్లాలు తిరిగేటోళ్ళు టీయూజేఎస్ నాయకులు, ప్రతి జిల్లాల కార్యక్రమాలు పెట్టేటోళ్ళు టీయూజేఎస్ నాయకులు, ప్రతి దగ్గర మందిని సేకరించి ఉద్యమాన్ని గవర్నమెంట్కి చూపెట్టాలనుకుంటోళ్ళు టీయూజేఎస్ నాయకులు. నేను ఏమంటున్నా అంటే ఉద్యమాన్ని మాతో కలిసి వచ్చిన వాళ్లకు మేము చేతులెత్తి దండం పెడతాం, కడుపులా తల పెడతాం, తీసుకుంటాం. మీరే నాయకత్వము, మీదే ముఖ్యం అని చెప్పి కూడా చెప్తాం, దానిలో డౌట్ లేదు. కానీ మీరు కడుపులో కత్తులు పెట్టుకొని వచ్చేటోళ్ళని మాత్రం గుర్తించాల్సిందిగా అది ఉద్యమకారుల మీద బాధ్యత. ఎవడు కడుపులో కత్తులు పెట్టుకొని వచ్చిండో గుర్తించాల్సిన బాధ్యత అది ఉద్యమకారుల మీద ఉంటుంది. కానీ ఉద్యమకారులకు నేను ఇంతకుముందు చెప్పిన ఒకటే చూపు ఉంటుంది, లక్ష్యం వైపు ఉంటుంది. కానీ ఎంటకొని వచ్చడానికి 2 చూపులు ఉంటాయి, మనల్ని ఓడిచే చూపు ఉంటుంది, వాళ్ళు లాభపడే చూపు ఉంటుంది. వీటిని అధ్యయనం చేసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలలో ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పటిదాకా వాళ్ళు చేసిన అంశాలు ఏమిటి, వాళ్ళు గవర్నమెంట్ వరకు ఎంతవరకు రీచ్ అయ్యారు, మేధావుల దగ్గర రీచ్ కావడం కాదు, గవర్నమెంట్ దగ్గర ఎంతవరకు కదిలించగలిగారు. మేధావులు కూడా ఇవాళ ఎట్లా తయారయ్యారంటే 10 మందికి ఇస్తే 10 మంది మాకు వద్దని ఒక్కడని అన్నాడా, ₹1 రంగన్న ఒక్కడన్నా వద్దన్నాడా, ఒక్కడన్నా నాకు వద్దు అంటారు. ₹1 వద్దు, మాకు అవసరం లేదు, మా ఉద్యమకారులందరికీ 250 గజాలు ఇవ్వండి, ఏమన్నా ఒక 5 మా వాళ్ళు 30,000 అడుగుతురా, 10,000 పెన్షన్ వేయండి అని ఇవ్వడని అన్నాడా? వాళ్ళు ఎక్కడ మేధావులు అవుతారండి? మేధావి అనేటోడు ఇంకా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేధావి అనేటోడు, ఉద్యమకారుడు అనేటోడు ఉద్యమకారులకు లాభం చేయాలని కొట్లాడుతున్నాడు. తేడాను గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వీటిని దొరకబట్టాల్సిన అవసరం ఉన్నది, ఈ దొంగలను పట్టాల్సిన అవసరం ఉన్నది. మనము టీడీపీ సిద్ధనా టీడీపీతో కొట్లాడలేదా? 2004లో కాంగ్రెస్తో కొట్లాడలేదా? అలయన్స్లో పోయి 2 గవర్నమెంట్ల చెడుగుడు ఆడుకున్న వాళ్ళము గీ మేధావులను గుర్తుపట్టమా? అంత ఎడ్డోళ్ళమా? నేను ఏమంటున్నా అంటే న్యూడెమోక్రసీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లెఫ్ట్ భావాలు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఉద్యమకారులే, దాన్ని 100% ఏకీభవిస్తున్నాం. ఈరోజు మీ అందరికి కూడా వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేధావులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఒకటే లక్ష్యంతో వస్తారు. మేధావైనటోడు సింపుల్గా చెప్తున్నా, బిడ్డ మేము 2 రోజుల దాకా ఉద్యోగాలు చేసినాం, ఉద్యోగం చేస్తే ఏం రాలేదురా,
మీకు చదివిపించగలిగినాము, మీకు అమెరికాలో లండన్లో సెటిల్ అయ్యేటట్టు చదివించే ఉద్యోగాలు స్టార్ట్ చేయగలిగినాం, కానీ మీకు 100 కోట్లు అయితే సంపాదించి పెట్టలేమురా అని చెప్పి ఇప్పుడు బార్గెనింగ్ కోసం చేసి గవర్నమెంట్ తోటి 100 కోట్లు సంపాదించడానికి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పదవులు సంపాదించడానికి వస్తున్నారు. ఉద్యోగాలు చేసి ఉద్యమాలు, మళ్ళా దీంట్లో ఉద్యమకారుల మీద పెత్తనాలు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు హామీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు, మీకు 100 కోట్లు సంపాదించేస్తాం మా తెలివితోటి, మమ్మల్ని నమ్ముతారు. ఇక ఈ పద్ధతిలో జరుగుతున్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఉద్యమ కాలం లోపల ఎవరైతే బాగా పనిచేసిర్రో, ఉద్యమ కాలం లోపల మడమ తిప్పకుండా ఎవరైతే గట్టిగా నిలబడ్డారో, ఆ ఏరియా వరంగల్ ఏరియా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, తెలుస్తుందా మనకు, వీ పలానా కూడా అయితే గట్టిగా పనిచేసిన కరీంనగర్ వాళ్ళు అంటారా అన్నారా, ఓ గారు రావాలి మనకు. హైదరాబాద్ కేంద్రంలో వచ్చి చెంచాగిరి చేసినోడు కాదు. నేను అనేది ఏంటంటే, నాయకులతో ఫైటింగ్ చేసినోడు, నాయకుల దగ్గర చెంచాగిరి చేసినోడు కాదు. తేడాలు ఇక్కడ ఉంటాయి. చెంచాగిరి చేసినోడు కూడా ఉద్యమకారుడే, నేను కాదనట్లే, కానీ వాడు మన కోసం పనిచేయడు, వాని కోసం పనిచేస్తాడు, వాని పిల్లల కోసం చేస్తాడు. వాడు ఒట్టు పెట్టుకొని వస్తున్నాడు, నేను ఇంకో 100 కోట్లు సంపాదించి ఇచ్చిపోతా బిడ్డ, ఇప్పుడైతే రిటైర్ అయినా, ఇన్నత గివే పైసలు నా మేధో సంపత్తితోటి ఫలానా గుంపు మీద నేను కొట్టుకొని పోతా. ఈ పద్ధతి నడుస్తున్నది. ఈ పద్ధతిని గమనించిన నాడు, దీన్ని మనం ఛేదించిన నాడు మన లక్ష్యం కంపల్సరీ నెరవేరుతుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిబద్ధత ఎవరికి ఉంటుందంటే, నిజమైన ఉద్యమకారునికి ఉంటుంది. మడమదిప్పనోనికి నాకు ఎంపీటీసీ టికెట్ కూడా అవసరం లేదు, నేను ఉద్యమం చేస్తాను. టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి అప్పటికి టీడీపీలో ఎంపీటీసీ టికెట్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు నీ రండ్రబాయ్ అండ్ల బలవంతునికి పోలేరు వాళ్ళు ఉద్యమకారులు. ఇదే టీఆర్ఎస్లో ఉన్నారు. 2014 దాకా 2001 దాకా మడమదిప్పున్నారు. ఎమ్మెల్యేలు పోయిరు, ఎంపీలు పోయిరు, ఇక్కడ వాళ్ళు అక్కడ కలిసిరు, ఇక్కడ కలిసిరు. అన్ని కథలు అయినాయి. ఎంతమందిని చూడలే. శారారా అని అమ్ముడువాయ, దుగ్గ్యాల శ్రీనివాసరావు అమ్ముడువాయ, జగ్గారెడ్డి, వీళ్ళందరికీ ఏజెంటు. ఇంతమందికి కూడా ఏజెంటు. ఇక వానితోనే పోరాటం లేదు సంగారెడ్డిలో, ఇక వానితోనే. అరే నీ అమ్మ ఇదే మీరపై ఉద్యమకారం మనకు తెలియదా మన జిల్లాలో ఎవరు పని చేసింది అనేది? ఆ గాడు కావాలి మనకు, ఆ వాడే పని చేస్తాడు. తెలివిగా మాట్లాడి మనందరిని మిస్మరైజ్ చేసి మనందరి ఆలోచనలను మేము మీకోసం ఉన్నట్టుగా నటించి జీవించి మనం మోసం చేయని కుష్ఠోలను మాత్రం తస్మాత్ జాగ్రత్త పెట్టుకోవాలి చంద్రన్న. ఇది చాలా అవసరం, ముఖ్యమైనటువంటి అవసరం. ఈ ముఖ్యమైన ఘట్టం ఎవడు ఉన్నా లేకున్నా మనం వీడి దాకా తీసుకొచ్చినామా లేదా, ఈరోజు ఇప్పటిదాకా తీసుకొచ్చినామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కలిసి వచ్చేటోడు, అన్ని బాధలు పట్టోడు, అన్ని చేసినోడే దీంట్లో పనికొస్తాడు. 8 గంటలు కూర్చొని కోపిక లేదండి, మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి మీటింగ్ ఎండింగ్ వరకు. మనకేం సాయం చేస్తారు వాళ్ళు చెప్పు. నేను నిరాహార దీక్షకు కూర్చుంటబ్బా, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా. నన్ను ఎంతసేపట్లో తీసుకుపోతారు పోలీస్ స్టేషన్కు? 2 నిమిషాల్లో తీసుకుపోతారు. అదే 2000 మందిని చుట్టూ పెట్టుకొని నిరాహార దీక్షకు కూర్చుంటే 2 గంటలు పడుతుంది. అదే 10,000 మందిని కూర్చుని పెట్టుకొని నిరాహార దీక్షకు కూర్చుంటే 1 రోజు పడుతుంది. అప్పుడు ఉద్యమం కనిపిస్తుంది. నేను ఉత్తరాయణ నిరాహార దీక్షకు కూర్చుంటే, ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటే దాని అర్థం ఏమిటి? 1000 మందిని 10,000 మందిని తయారు చేసుకునే సమూహాన్ని మనం తయారు చేసుకొని ఆనాడు నిరాహార దీక్షకు కూర్చుంటే సక్సెస్ అవుతాం. ఉత్తరాయణ నిరాహార దీక్షకు కూర్చుంటే అంటే సక్సెస్ గమ్. నేనేమంటున్నా అంటే, మాటలు మిస్మరైజ్ చేసి మన్ననలు పొంది అభూత కల్పనలు చేసిన వాళ్ళు మన నాయకత్వం వద్దు. నిజంగా గీటురాయిగా పనిచేసినటువంటి ప్రఫుల్ రామరెడ్డి అన్న అసుంటోళ్ళు, సుల్తాన్ యాదగిరి అన్న అసుంటోళ్ళు, అన్వర్ పటేల్ అసుంటోళ్ళు, మా అన్న రావు గారు, మహిళామణులు చాలామంది పనిచేస్తూ ఉన్నారు మన దాంట్లో. ఈ వచ్చిన మహిళలు అప్పుడు యాదగిరి అన్న ఆధ్వర్యం లోపల మీకు తెలుసో తెలియదో విగ్రహాలు గలగొట్టడానికి జీపు డీసీఎంలు కట్టుకొని వచ్చి అక్కడ ఉల్టా ఎక్కి పలగొట్టడానికి వచ్చిన వాళ్ళు యాదగిరి అన్న బట్టి. అప్పుడు టీఆర్ఎస్ నుండి యాదగిరి అన్న, ప్రఫుల్ రామన్న ముషీరాబాద్కు నాయకత్వం వహిస్తున్నాడు. మేము అప్పుడు సంగారెడ్డి జిల్లా సెక్రటరీ నేను పార్టీకి. ఇట్లా ఉన్నారు చాలామంది. వీళ్ళని గుర్తించాలి, వీళ్ళని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వీళ్ళ నాయకత్వం అవసరం. ఇలా సీఎం కదిలించే శక్తి వీళ్ళకు ఉన్నది.
100% ఉన్నది. మనము చేయాల్సింది ఏంటంటే మండలాల వారీగా, జిల్లాల వారీగా ఇంకా ఏవైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఏకం చేసి వాళ్ళందరిని కలుపుకొని పోయి మళ్ళీ ఉద్యమాలు రచించాల్సిన అవసరం ఉన్నది. మనం ఒక నిర్ణయం చేసినాం మొన్న. ఏం నిర్ణయం చేసినాం? మనం ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయాల్సిందే. చేసినాం. ఒక 300-400 మందితో చేసినాం దీక్ష. నేనేమంటున్నా అంటే పోటీతత్వం అనేది ఉండాలి. ఇంకా ఏదైనా సంఘం ఉంటే అట్లా పోటీతత్వంతో చేయాలి, దీక్ష చేయాలి. మనం నెక్స్ట్ మళ్ళా చేసేది ఏమిటంటే కనువిప్పు కాలేదు 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం నాడు గవర్నమెంట్ మనం చేస్తే కూడా తెలుసు వాళ్ళకు చేసిరని, కానీ సరిపోలేదు, మాకు ఇంకా ఏదంతా ఎక్కువ చేయాలి. వాళ్ళ కోరికలు అట్లుంటాయి. గవర్నమెంట్ కదిలించే విధంగా ఉండాలి. మండలాల వారీగా, జిల్లాల వారీగా మళ్ళా నెక్స్ట్ విడతల జిల్లాకు 100 మందిని కూర్చునే పెట్టే, ఉద్యమకారులను కూర్చునే పెట్టే దీక్షగా మన టీఏజేఏసీ చేయాల్సిన అవసరం ఉన్నది. జిల్లాల కమిటీలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా చేస్తే తప్ప మనం ప్రభుత్వాన్ని కదిలించలేము. ఈ శక్తిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి నిబద్ధత ఉన్న వాళ్ళ అవసరం ఉన్నది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చాలా మోసం చేసింది కాబట్టి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఉద్యమకారులంతా వీని పీడ పోవాలని చెప్పి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది మొన్న. సరే, కొద్దిగా గొప్ప గుర్తించి ఉద్యమకారుడు కోదండరాంకు ఒక పదవి ఇచ్చారు. దానిలో ఏం పెద్ద తప్పులేదు. ఇంకా ఎవరికైనా పదవులు ఉద్యమకారులకు వస్తే కూడా ఏం తప్పులేదు. వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుండొచ్చు, అంతవరకే. కానీ వాళ్ళందరితో మనం ఎట్లా పని తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో ఎట్లా పని తీసుకోవాలి, మన ఉద్యమకారులకు సంబంధించినటువంటి పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఎట్లా తీసుకోవాలనే దాని మీద కూడా మనం వాళ్ళతో చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ను మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకుండా వాళ్ళ మీద ఎదురుదాడులు చేసుకుంటూ మన శక్తిని పెంచుకొని వీళ్ళతోని ప్రమాదము అనుకున్న రోజు మాత్రమే మన కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మనం తెచ్చిన గవర్నమెంట్ను మనం నిలదీసిన దాకా తప్పదు. మనం దాన్ని నిలదీస్తూ మన బలాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊకేనా ఏం రేవంత్ రెడ్డితో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఎంత అది పనిచేయదు. రేవంత్ రెడ్డిని కూడా ఆపే శక్తిని పెంచుకోవాలి. మనం అక్కడ ఉన్నది బలము అక్కడ తయారు చేసుకోవాలి. ఉత్తగానే మాట్లాడితే సరిపోదు. కాబట్టి మిత్రులారా, ఉద్యమకారులారా, మన గ్రామాలలో ఉన్న వాళ్ళందరినీ కదిలించడానికి, మండలాలలో ఉన్న వాళ్ళందరినీ కదిలించడానికి ఉద్యమకారులందరినీ తయారు చేసి ఉద్యమ కమిటీని మిగతా సంఘాలలో ఎవరన్నా వస్తే కలుపుకొని ముందుకెళ్లే దిశగా ఈ యొక్క సమాయత్తం చేయడం జరిగింది. కాబట్టి మనందరం కూడా కష్టాలు పడ్డోళ్ళము, బాధలు పడ్డోళ్ళమే. ఒకరి బాధను ఒకరు ఎగతాళి చేసుకోవద్దు. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను చెప్పిండు ఉద్యోగాలే వదిలేసినామని చెప్పిండు. అసలు ఉద్యోగం వదిలేసిన ఆయన మన పక్కకే ఉన్నాడు, సుల్తాన్ యాదగిరి. ఆయన రైల్వే డిపార్ట్మెంట్. తినైతే హెచ్ఎఫ్ఎల్ హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్లో పనిచేస్తుండే. ఆ ఉద్యమంకు తిరుగుట్లా ఆయనకు ఉద్యోగమే తీసేసారు. ఈయనదైతే అన్వర్ పటేల్ది. మా జిల్లా కాబట్టి మాకు తెలుసు. ఇక్కడ మా నాన్న టీచర్గా ఉండే చనిపోయిండు. నేను ఉద్యోగం చేయలే, మా నాన్న ఉద్యోగం చేయలే, ఉద్యోగమే చేసినాం. ఇంకా రకరకాల వ్యక్తులు రకరకాలుగా తెలంగాణ కావాలని వాళ్ళ జీవితం లోపల అన్ని అంశాలను పోగొట్టుకుంటూ పిల్లలకు దూరమై, తల్లులకు దూరమై, కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళకంటే గొప్పలమైతే కాదు, 1200 మంది వాళ్ళు తెలంగాణ కోసం చచ్చిన వాళ్ళంత గొప్పలమైతే మనం కాదు. వాళ్ళ జీవితమే కథమైపోయింది. కానీ మిగతా ఉన్న వాళ్ళకన్నా రాబోయే తరాలకు ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఏదో ప్రతిఫలం లభిస్తుందనే అంశం మీద ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి అందరికి కోరుకుంటూ ఉద్యమ సంఘాన్ని టీయూజేఏసీని బలపరుస్తూ మరియు దీనికి ఒక రూపాంతరం చెంది మిగతా ఉద్యమకారులంతా కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.